చైతన్య మహాప్రభు గురించి ఒక లీల తెలుసుకుందాం ఈరోజు. ఒకసారి మహాప్రభు తన కార్యక్రమాల కలాపాల గురించి విశేషాలను తన తల్లికి వివరించేందుకు జగదానందను బెంగాల్కు పంపించారు. అక్కడ ఉండగా జగదానంద ఎన్నో గంధపు చెక్కలను పోగు చేసి ఎంతో శ్రమించి అతి కష్టం మీద వాటి నుంచి తైలము తీసి ఆ తైలాన్ని మహాప్రభువుకు తలకు మర్దన చేయాలని అతని ఆకాంక్ష. అందులో ఒక్క చుక్క కూడా చిందిపోకుండా జాగ్రత్త పడుతూ జగదానంద తన విలువైన తైలాన్ని ఒక పెద్ద కుండలో పూరికి తీసుకొచ్చి ఎంతో సంతోషంగా చైతన్య మహాప్రభుకు సమర్పించారు. అయితే మహాప్రభు, నేను ఒక సన్యాసిని, నేను ఈ గుమగుమలాడే తైలాన్ని వాడితే నేను స్త్రీలను వెంట ఉంచుకుంటున్నానని జనం భావిస్తారు. ఈ తైలాన్ని జగన్నాథ మందిరంలో దీపాలు వెలిగించడానికి వాడినట్లయితే నీవు పడ్డ శ్రమ ఫలించినట్టు అవుతుంది అని దానిని తిరస్కరించారు. ఒళ్ళు మండిన జగదానందుడు ఆ గంధపు తైలం కుండను లాక్కొని ఆవరణలో నేలకేసి పగలగొట్టి చరాచరా ఇంటికి వెళ్ళిపోయాడు. తలుపుకు లోపల గడియపెట్టి పడకెక్కి 3 రోజులు ఉపవాసంతో పడి ఉన్నాడు. 4వ రోజున చైతన్య మహాప్రభు వచ్చి, జగదానంద నాకు ఇవాళ కొంచెం అన్నం పెట్టవా అని మృదువుగా అడిగాడు. జగదానంద తన కోపమంతా మర్చిపోయి వెంటనే లేచి స్నానం చేసి మహాప్రభు కోసం చాలా ప్రసాదం వండి పెద్ద విందు చేశాడు. మహాప్రభు తిన్న కొద్దీ మళ్ళీ ప్రసాదాన్ని పళ్ళెంలో వడ్డిస్తూ ఇంకా తినమని వడ్డిస్తూనే ఉన్నాడు. మహాప్రభు తింటూనే ఉన్నారు. తినడం ఆపితే జగదానందకు మళ్ళీ కోపం వచ్చి ఉపవాసం కొనసాగిస్తాడేమో అన్న భయంతో చివరకు జగదానందతో మహాప్రభు తాను మామూలు కన్నా 10 రెట్లు ఎక్కువ తిన్నానని చెప్పి అతనిని కూడా ప్రసాదం తీసుకోమని అభ్యర్థించాడు. ఈ విధంగా చైతన్య మహాప్రభు భక్తులకు సేవనిచ్చి వీళ్ళ ద్వారా చైతన్య మహాప్రభు భక్తుల్ని ఏ విధంగా అనుగ్రహించారో మనం అర్థం చేసుకోవచ్చు.